వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అంతకు ఆపరేషన్ కగారిని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశానికి ఒక చట్టం ఉంది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ చట్టాన్ని అమలు చేస్తాననే ఈరోజు భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ చట్టానికి భాష్యం చెప్పేది, పార్లమెంట్లో చేసిన చట్టాలకి కట్టుబడి ఉండాల్సింది భారత ప్రభుత్వం, దానికి భాష్యం చెప్పేది న్యాయ వ్యవస్థ. అలాంటి న్యాయ వ్యవస్థ ఈ రోజు ఒక మనిషి పుట్టిన తర్వాత పుట్టుకతోనే కొన్ని హక్కులు వస్తాయి. ఆ సంక్రమించిన హక్కులు కూడా గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం అనేది, వీడ్కోలు తీసుకోవడం అనేది ఆ మనిషి యొక్క భౌతిక కాయానికి ఒక హక్కు. అది ఆ హక్కుని వాళ్ళు ధృవీకరిస్తూ ఆయనకు ఇవ్వండి, ఆ భౌతిక కాయాలు నంబాల కేశవరావు గారు తదితరులు ఎవరైతే చంపబడ్డారో ఆ చంపబడ్డ వారి భౌతిక కాయాలు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు న్యాయస్థానం చెప్తే ఇస్తామని ఒప్పుకొని ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవటము, వాళ్ళందరూ కూడా వేసి చూడటము, వాళ్ళందరినీ అవమానపరచడము, వాళ్ళందరినీ వేధించడము, ఇది దేనికి చిహ్నము అంటే ఈరోజు వాళ్ళు రేటింగ్ పెంచుకున్నట్టు పాకిస్తాన్లో మొత్తం కూడా మన యుద్ధం అప్పుడు వాళ్ళకి రేటింగ్, చైనాకి రేటింగ్ పెరిగినట్లు నంబాల కేశవరావు గారిని ఎన్కౌంటర్ చేసిన వెంటనే వాళ్ళకి రేటింగ్ పెరిగి ఆదానికి 9,000 హెక్టార్ల పైగా ఉన్న అడవినంతా కూడా అప్పగించి ఇక మీరు దోచుకోండి అని చెప్పేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఈ అడవులు వీటన్నిటి కూడా కాపాడుతున్న వీళ్ళు దేశభక్తులా, లేకపోతే నమ్ముకుంటున్న వాళ్ళు దేశభక్తులా? ఈ రోజు మొత్తం విద్రోహాన్ని దేశభక్తిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కాబట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నంబాల కేశవరావు గారు తదితరులందరినీ కూడా వెంటనే గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు తీసుకోవడం అనేది వాళ్ళకి హక్కు. కాబట్టి హక్కును కలరాయడానికి వీలేదు. వెంటనే బ్రిటిష్ పాలకుల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ మన చట్టాలని, మన యొక్క రాజ్యాంగాన్ని, మన యొక్క న్యాయస్థానాల్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వము దీని నరహంతక ప్రభుత్వంగా మారుతుంది. దీని అందరూ ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని కోరుతున్నాం. నేరమే అధికారమే రాజ్యం వెళుతుంటే నోరుండి చూస్తున్న ప్రతి ఒక్కరు నేరస్తులు కారాదు. కాబట్టి అందరూ స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి వెంటనే ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పి ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ నంబాల కేశవరావు గారి యొక్క భౌతిక కాయాన్ని, తదితరుల యొక్క భౌతిక కాయాన్ని గౌరవప్రదంగా అప్పగించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అచ్చెన్నాయుడు గారి రూపంలో ఈ మృతదేహాలను అప్పగించడానికి అడ్డుపడుతున్నారు. తక్షణం దాన్ని ఆపాలి. మృతదేహాన్ని చూసి భయపడడం కూడా చాలా సిగ్గుచేటైన విషయం. అతను దేశం కోసం, కార్మికుల కోసం, ముఖ్యంగా గిరిజనుల కోసం తన ప్రాణాలను అర్పించారు. అటువంటి అమరవీరుని యొక్క మృతదేహాన్ని సగౌరవంగా సాగనంపే కనీసమైన బాధ్యత కూడా తీసుకోకుండా ఆ మృతదేహాలు కుళ్ళిపోయేటట్టు చేయడం మాత్రం చాలా అన్యాయం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. తక్షణం మృతదేహాలను బంధువులకు అప్పచెప్పాలని, అతన్ని చాలా గౌరవపూర్వకంగా, అతనితో పాటు 27 మంది మావోయిస్టులు ఎవరైతే ఎన్కౌంటర్ చేయబడ్డారో వాళ్ళందరికీ కూడా చాలా గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలకడానికి అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీగా వామపక్షాలుగా డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం అనేది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో ఈ అడవుల్లో ఆదివాసుల నివాసం ఉంటున్న ఆ ప్రాంతాల్లో ఎవరైతే మావోయిస్టులని పేరు మీద చాలామందిని ఇంచుమించు లెక్కలు లేవు, వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు. చాలామందిని ఈరోజు చంపేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఈరోజు 27 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో మృతదేహాలన్నీ వాళ్ళ స్వగ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బంధువులకు అప్పచెప్పమని చెప్పినప్పుడు కూడా నేటి వరకు కూడా హైకోర్టు అక్కడ తీర్పు ఇచ్చినా మరి దాన్ని ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ఎవరైతే అచ్చెన్నాయుడుగా ఉన్నటువంటి ఆ బోర్డర్లో ఆ బాడీలను అంటే ఆ ఊర్లోకి రానివ్వకుండా ప్రయత్నాలు అనేవి చేస్తున్నాయి. చాలా దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ హక్కును కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనుషుల్ని ఆ తాలూకు బంధువులకి ఇచ్చి వాళ్ళకి అమరులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసమైన వీడుకోలు చెప్పడానికి కూడా ఉన్నదాన్ని కూడా హరించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి కనుసన్నలు నడుస్తున్న ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఏవైతే ఈరోజు 27 మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలను వెంటనే వాళ్ళ తాలూకా బంధువులకు అప్పచెప్పాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.